గైస్, వెల్కమ్ అందరికి. సో ఈరోజు వచ్చేసి మనం అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా సపోర్ట్ వచ్చింది నాకు. ఫస్ట్ 2 వీడియోస్కి ఇంత సపోర్ట్, ఇంత రీచ్ ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ గోనా కీప్ ఇట్ అప్. చెప్పాను కదా కొంచెం వ్లాగ్ లేట్ అయిందని చెప్పి. యాక్సెసరీస్ రావడానికి సండే నైట్ వస్తాయి అనుకున్నాను. ఈరోజు ఇట్స్ ఆల్రెడీ మండే ఈవినింగ్కి వచ్చినాయి అన్నీ. ఇప్పుడే నేను అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి అన్ని సైడ్లో పెట్టాను. మీకు అందరికి చూపిస్తాను ఏమేమి వచ్చినాయో. 20K వర్త్ యాక్సెసరీస్. కెమెరా కూడా అన్బాక్సింగ్ చేయలేదు కదా, కెమెరా ఒకటి, అన్ని యాక్సెసరీస్ ఒకటి అన్బాక్సింగ్ చేద్దాం ఈరోజు వీడియోలో. అయితే యాక్చువల్గా నేను ఒక చిన్న ప్లాన్ ఉంది. ఆ చిన్న రైడ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తామో లేకపోతే ముందే అప్లోడ్ చేస్తామో తెలియదు. రైడ్ లేట్ అవుతుంది అనిపిస్తే ఈ వ్లాగ్ ఫస్ట్ అప్లోడ్ చేస్తా. ఇఫ్ రైడ్ లేట్ అవ్వట్లేదు, రేపే వెళ్తున్నాను అనిపిస్తే ఫస్ట్ రైడ్ అప్లోడ్ చేసిన తర్వాత నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నేను. మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. అన్నీ వచ్చేసినాయి, ఒక హెల్మెట్ మౌంట్ ఒక్కటి రాలేదు. మీకు లాస్ట్ టైం ఎయిర్ డిస్టర్బెన్స్ చాలా వచ్చింది. అప్పటి నుంచి ఆ ప్రాబ్లం రాకుండా అయితే నేను చూసుకుంటాను. సో లాస్ట్ టైం అంత సౌండ్ ఎందుకు వచ్చిందంటే, నేను ఇప్పుడు ఈ మౌంట్ అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ స్ట్రాప్స్ వస్తాయి. ఈ స్ట్రాప్స్ ఏంటంటే ఇట్లా లోపల నుంచి వెళ్ళిపోయి ఇట్లా వస్తాయి. సో అందుకని ఏం చేశానంటే, ఈ కట్టెన్ ఉంటుంది కదా గైస్, ఈ కట్టెన్ ఇట్లా వస్తుంది. ఈ కట్టెన్ని పీకేసా. దానివల్ల ఎయిర్ అంతా వచ్చి మైక్రోఫోన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, మైక్రోఫోన్ కనిపిస్తుందా? ఈ మైక్రోఫోన్కి గాలి వచ్చేసి మొత్తం మీకు పటాకాల సౌండ్ వచ్చినాయి. డిస్టర్బెన్స్ చాలా వచ్చింది. సో ఇప్పుడు నేను కొంటున్న మౌంట్ ఏంటంటే ఇట్లా రాదు. ఇదంతా ఇక్కడ డైరెక్ట్ 3M టేప్తో స్టిక్ చేసేస్తే డైరెక్ట్ జస్ట్ ఒక చిన్న హోల్ పెట్టేసుకుంటే మైక్కి ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్కి చిన్న హోల్ పెట్టేస్తే అయిపోతుంది. మీకు అంత డిస్టర్బెన్స్ అయితే రాదు. సో నెక్స్ట్ బ్లాగ్ నుంచి ఇంత డిస్టర్బెన్స్ రాదని అనుకుంటున్నాను. సో ఐ ట్రై మై బెస్ట్. అవి అన్బాక్స్ చేసిన తర్వాత మాట్లాడదాం, మళ్ళీ సెటప్ చేసేస్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడ కెమెరా ఉంది. ఇది ఒక కెమెరా, ఇవన్నీ దానికి వచ్చిన యాక్సెసరీస్. ఫస్ట్ అయితే మనం కెమెరా అన్బాక్స్ చేసేద్దాం, ఇవన్నీ సైడ్లో పెట్టేద్దాం. సో కెమెరా బాక్స్ వచ్చేసి అయితే ఇది ఉంది. ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చెక్ చేస్తానికి. మార్కెట్లో చాలా క్లోన్ వస్తున్నాయంట. క్లోనా ఒరిజినల్ అని చూస్తానికి నేను ఏదైతే ఆఫ్లైన్లోనే కొన్నాను, రిలయన్స్ మార్ట్లో. ఇది ఓపెన్ చేయగానే మనకు ఒక కేసు ఇచ్చింది. నేను GoPro 12 కొనుక్కోకపోవడానికి మెయిన్ కారణం ఇదే. ఈ కేసు ఒకటి ఇవ్వలేదు మనకి, అండ్ GPS ఒకటి ఇవ్వలేదు మనకి దాంట్లో GoPro 12లో. సో అందుకని చెప్పి నేను GoPro 11 ప్రిఫర్ చేసి. కేసు లోపల ఏముందంటే ఓపెన్ చేయగలనే మనకి ఒక కేబుల్ ఇచ్చారు మనకి, అండ్ ఒక లెవెలర్ ఇచ్చారు మనకి, అండ్ ఒక మౌంట్ ఇచ్చారు, అండ్ కరస్పాండెంట్ మౌంట్ ఇచ్చారు దీనికి. సో ఈ 4 ఇచ్చారు మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరా ఇచ్చారు. సో చూడండి, GoPro 11. సో లిటరల్లీ చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది కదా. చూడండి, కెమెరా చాలా బాగుంది. అండ్ కొంచెంసేపు దీన్ని మనం సైడ్ పెట్టేసుకుందాము. అవన్నీ అన్బాక్స్ చేసిన తర్వాత దీన్ని ఆన్ చేద్దాం మనం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉలన్జీ నుంచి కేస్ అయితే ఒకటి బుక్ చేశాను. G94 అంటది. ఓకే, బబుల్ కవర్లో అయితే ఇచ్చారు మనకి. దీంతోపాటు జస్ట్ ఉలన్జీ కేసు ఒకటి ఇచ్చారు. అండ్ ఇదేంటిదో క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అంట, ఇది ఒకటి ఇచ్చారు. అండ్ దీంతోపాటు కేసు ఒకటి ఇచ్చారు అంతే. ఇది రిమూవబుల్ అనుకుంటా. ఇది ఒకటి రిమూవబుల్, ఇది కూడా రిమూవబుల్ అంట, ఉలన్జీ వాళ్ళది కేసు. ఇది వచ్చేసి లెన్స్ కవర్. నెక్స్ట్ వచ్చేసి ఉలన్జీ నుంచి కేసు తీసుకున్నాం కదా, టెలిసిన్ నుంచి ఛార్జింగ్ బాక్స్ అని ఒకటి తీసుకున్నాను. చాలా రివ్యూస్ చూశాను నేను. చాలా చిన్నగా ఉంది ఇదైతే. దీనికి కూడా ఒక చిన్న USB కేబుల్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఛార్జర్ బాక్స్. చాలా మినిమలిస్టిక్ ఉంది, చాలా చిన్నగా ఉంది. నేను పెద్దగా ఉంటుందని అనుకున్నాను. హ్యాండ్లో సరిపోతుంది ఇదైతే. 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ చేసుకోవడానికి 3 బ్యాటరీస్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఇచ్చారు. చాలా చిన్నగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ ప్రొటెక్టర్స్ తీసుకున్నాను. వీటి ప్రైజెస్ అన్నీ నేను చెప్తాను మీకు. చూడండి, దీనికి చిన్న చిన్న ప్రొటెక్షన్ గ్లాసెస్ ఇచ్చారు.
నెక్స్ట్ వచ్చేసి మోనో మైక్ తీసుకున్నాను నేను, విచ్ కాస్టెడ్ మీ అరౌండ్ 600 రూపీస్. ఆఫర్లో నాకు 400 రూపీస్కి వచ్చేసింది. అండ్ ఈ కేసు వచ్చేసేమో నాకు 1200 రూపీస్ పడింది. అండ్ ద చార్జర్, ఈ చార్జర్ వచ్చేసి నాకు బ్యాటరీ చార్జర్ వచ్చేసి 1500 రూపీస్ పడింది. ఈ మౌనో మైక్ వచ్చేసి 400 రూపీస్ పడ్డది. సో దీనికి ఇట్లా అయితే ఇచ్చారు మనకి. ఈ డెడ్ కార్డ్ ఒకటి పోయింది మొన్న, అందుకని కొంచెం మీకు డిస్టర్బెన్స్ అనిపించింది. మొన్న రైడ్లో నేను ఒక చిన్న పిన్ ఇరిగిపోయింది అన్నాను కదా, ఈ పిన్ ఇది. దీన్ని ఫీమేల్ టు మేల్, ఈ పిన్ ఇది. దీన్ని ఫీమేల్ టు మేల్ ట్రాన్స్ఫార్మర్ ఏమో అంటారంట ఈ పిన్ని. సో ఈ ఒక్క పిన్ మీద పడి లాస్ట్ టైం మనకి వాయిస్ క్లారిటీ కూడా చాలా వాటికి పోయింది. ఈసారి అది ఏం లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ రైడ్స్ నుంచి. ఈ 2 క్లిప్స్ ఇచ్చారు మనం ఎక్కడైనా షర్ట్స్కి పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎంజూరో బ్యాటరీ. ఎక్స్ట్రా బ్యాటరీస్ అయితే తీసేసుకున్నాను ముందలే. నార్మల్ బ్యాటరీస్ కన్నా గోప్రో వాళ్ళు ఇదే ఎక్కువ రిఫరెన్స్ చేస్తున్నారు, ఎండ్యూరో బ్యాటరీసే ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి. నార్మల్ బ్యాటరీస్ కన్నా ఇది లైఫ్ ఎక్కువ వస్తుందంట, అందుకని చెప్పి ఎండ్యూరో బ్యాటరీస్ తీసుకున్నాను. నాకు ఈ కిట్, ఈ 2 బ్యాటరీస్, ఈ 2 బ్యాటరీస్ వచ్చేసి 4500 రూపీస్ పడ్డాయి నాకు, జస్ట్ ఓన్లీ ఈ 2 బ్యాటరీస్ కోసం. నాకు గోప్రో వాళ్ళదే తీసుకున్నాను నేను, ఒరిజినల్ వాళ్ళది. ఇది ఒక్కటే టెలిసిన్ తీసుకున్నాను ఎందుకంటే దానికి రివ్యూస్ చాలా బాగా వచ్చినాయి. ఆఫ్టర్ దట్ మన మెయిన్ థింగ్, ఇది లేకపోతే అసలు మోటో వ్లాగింగే వేస్ట్, మనకి గోప్రో సెటప్పే వేస్ట్. ఇదేమో గోప్రో మైక్ అడాప్టర్. సో ఇది వచ్చేసి మనకి 4800 రూపీస్ పడ్డది. దీని మీద ఏం ఆఫర్ కూడా రాలేదు నాకు. చూడండి, ఈ గోప్రో మైక్ అడాప్టర్ లేకపోతే అసలు మనకి ఏది పనికిరాదు. దిస్ మైక్ అడాప్టర్ అసలు మన వాయిసే రాదు ఈ మైక్ అడాప్టర్ లేకపోతే. ఇది చాలా మెయిన్. ఇంకోటి వచ్చేసి నేను 256 GB మెమరీ కార్డ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 2300 రూపీస్ పడ్డది ఇది. అండ్ ద లాస్ట్ యాక్సెసరీ, దీంతో నేను చాలా మ్యాజిక్స్ చేయబోతున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేస్ నేను కొన్న దాంట్లో అయితే అదే టెలిసిన్ వల్ల ND ఫిల్టర్స్. ఎందుకు అలా అంటున్నానంటే, ఈ ఫిల్టర్స్తో మోషన్ బ్లర్స్ పర్ఫెక్ట్గా వస్తాయంట ఈ ND ఫిల్టర్స్తో. సినిమాటిక్ వీడియోస్ పర్ఫెక్ట్గా తీయవచ్చు వీటితో. సో దీంట్లో మనకు ఒకటి పోలరైజింగ్ లెన్స్ ఒకటి ఇచ్చారు. 1 సెకండ్, వెయిట్ సెకండ్. యా, దీనిలో మనకి పోలరైజింగ్ లెన్స్ ఒకటి ఇచ్చారు. ఇది డైరెక్ట్ మ్యాగ్నెటిక్, డైరెక్ట్ కెమెరాకి సెట్ అయిపోతాయి. దిస్ ఈస్ పోలరైజింగ్ అండ్ దిస్ ఈస్ ND8 ఫిల్టర్, ND16 ఫిల్టర్, ND32 ఫిల్టర్. వీటి గురించి మీకు పర్ఫెక్ట్ ఏమంటారు, ఒక్కసారి కెమెరాకి పెట్టిన తర్వాత మీకే ఆ డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు, వీటితో మ్యాజిక్స్ చేయవచ్చు అంట. అండ్ సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ యాక్సెసరీ. 1 2 3 4 5 6 7 అండ్ ప్రొటెక్టర్స్ 8. ఇంకొకటి హెల్మెట్ మౌంట్ ఒక్కటి రేపు వస్తుందంట, అదొక్కటి నేను చూపించలేకపోతున్నాను. సో ఇదే మన సెటప్ గైస్. అన్బాక్సింగ్ అయితే అయిపోయింది గైస్, చూసారు కదా మొత్తం మీరు. అవన్నీ నాకు 20K పడ్డాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ వల్ల. సో ఈ 2 డేస్లో ఒక రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను, ఒక చిన్న రైడ్ అయితే. అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో రావచ్చు. మ్యాక్సిమం అదే ఫస్ట్ రావచ్చు, లేకపోతే ఇది ఫస్ట్ రావచ్చు. ఈరోజు మండే, రేపు పొద్దునకల్లా నాకు తెలిసి ఇది అప్లోడ్ చేసేస్తాను నేను. సో ఇప్పుడు నాకు నిద్ర కూడా పట్టదు అవన్నీ సెట్ చేసుకోవడానికి. అవన్నీ సెట్ చేసుకుని పడుకునేటప్పటికి నాకు మిడ్ నైట్ కూడా అయిపోతుందేమో. అవంతా సెట్ చేసిన తర్వాత ఫుల్ సెటప్ హెల్మెట్కి ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే అవ్వని పని, అది చాలా ఉంది చేయడానికి. ఇక్కడితో ఐఎమ్ టేకింగ్ బ్రేక్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆ బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి సో దట్ యూ విల్ గెట్ మై నోటిఫికేషన్స్. మీరు ఇంతే సపోర్ట్ చేస్తూ ఉంటే ఐ విల్ డూ మై బెస్ట్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఐడీస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టున్నాయి. బాయ్ గైస్.